మామిడికాయ పప్పు. పచ్చి మామిడికాయతో పుల్ల పుల్లగా కమ్మని ఆరోగ్యకరమైన పప్పును చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక కుకింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ నూనెను వేడి చేసి 2 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి వేయండి. అలాగే తాలింపు దినుసులను వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 పించ్ ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇదంతా కూడా చక్కగా వేయించండి. 4-5 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉన్నట్లయితే. తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇందులో మధ్యలో ఉండే టెంకను, అదేనండి విత్తనాన్ని తీసేసి పైన కూడా మీకు తొక్క ఇష్టం లేకపోతే దాన్ని కూడా పీల్ చేసేయండి. మామిడికాయ ముక్కలను 10 నిమిషాల సేపు ఉడకనివ్వండి, లేదా అది బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గనివ్వండి. మధ్యలో చెక్ చేసుకుంటూ కావాలనుకుంటే 1/2 కప్పు నీళ్ళను కూడా పోసి మామిడికాయ ముక్కలంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. తర్వాత గరిటెతో మెత్తగా నలిపేయండి. మీరు పచ్చిమిరపకాయలు కనుక వేసుకున్నట్లయితే మీ రుచికి తగ్గట్టుగా కారపొడిని వేయండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ కారపొడిని వేస్తున్నాను. తర్వాత మెత్తగా ఉడికించి పెట్టుకున్న 1 కప్పుడు కందిపప్పును కూడా ఇందులో వేసేసి మామిడికాయ పప్పు మెత్తగా అయ్యేంత వరకు బాగా రుబ్బండి. గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఎనపండి. అంతే. దీన్ని 5 నిమిషాల సేపు ఉడికనించండి, లేదా నూనె తేలేంత వరకు ఉడికించండి. నూనె తేలుతుందండి, పప్పు రెడీ అయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మామిడికాయ పప్పు రెడీ. పుల్ల పుల్లగా కమ్మగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే మనకు మామిడికాయలు దొరుకుతాయి. మామిడికాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా రకరకాల వంటలు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసము నా ఛానల్ని వాచ్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.